ఏపీలో జరిగిన ఎంసెట్ రిజల్ట్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తుంది కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ కౌన్సిలింగ్ టైంలో ఎలాంటి సర్టిఫికేట్స్ అనేది మనం అప్లోడ్ చేయాలి అండ్ వెబ్ ఆప్షన్ అనేది ఎలా పెట్టుకోవాలి అండ్ కౌన్సిలింగ్ ఫీజు ఎంత ఉండిద్ది అండ్ ముఖ్యంగా నాకు వచ్చిన ర్యాంక్కి ఈ కాలేజ్ వస్తుందా రాదా, ఇంకా ఏమైనా కాలేజ్ రావచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ తో మీరందరూ ఉన్నారా అండ్ మీ పేరెంట్స్ కూడా ఉన్నారా? ఇంక నుంచి ఆ భయం లేదు. ఈ వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అండ్ ఫైనల్ గా మీకు వచ్చిన ర్యాంక్ తో ఏ కాలేజ్ వస్తుందో కూడా నీ సజెషన్స్ అయితే ఇస్తాను. కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయమాకండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని అట్లా లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ గా కౌన్సిలింగ్ టైంలో చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. దానికోసం రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటా. యాజ్ ఏ బీటెక్ గాను అండ్ ఎంటెక్ స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి, ఫ్యూచర్ లో మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కామెంట్ సెక్షన్ లో ఇట్లా స్క్రోల్ చేస్తే హై బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ హై పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హై పాయింట్స్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. సో దీనివల్ల ఈ వీడియో అనేది కొంతమంది పుష్ అయితే, సో ఇక్కడ ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి నా కోసం. ఇంకా టాపిక్ లకైతే వెళ్ళిపోతామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎక్స్ టెక్ లైఫ్. మీరు ఏపీలో ఎంసెట్ 2026 క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి ఈ వీడియో మీకు కంప్లీట్ కౌన్సిలింగ్ గైడ్. లాస్ట్ వరకు చూసి కౌన్సిలింగ్ టైంలో మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయండి. ఇక్కడ అందరూ ముఖ్యంగా అడుగుతుంది కౌన్సిలింగ్ ఒక డేట్స్. చాలా మంది కామెంట్ సెక్షన్ లో కూడా ఒకటే అడుగుతున్నారు, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ కౌన్సిలింగ్ ఒక డేట్స్ ఏంటి. ఇక్కడ అఫీషియల్ అప్డేట్ అనేది ఇంతవరకు అయితే రాలేదు, కానీ కొన్ని ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ మంత్ లో అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయొచ్చు. కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఎగ్జాక్ట్ గా అయితే మనమైతే చెప్పలేం. మేబీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేదా ప్రొడక్షన్ ప్రకారం ఈ మంత్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లో అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కంప్లీట్ గా ఈ డేట్ ఈ వీక్ లో వచ్చిందని చెప్పి గ్యారంటీ అయితే లేదు, మేబీ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఈలోపు మీరు రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమిటి అండ్ కౌన్సిలింగ్ టైంలో ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలి, ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే. డేట్స్ ఏమంటే తెలిస్తే వెంటనే వీడియో అయితే చేస్తాను మీకోసం. అండ్ నెక్స్ట్ వన్, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడైతే మేజర్ గా 7 స్టెప్స్ అయితే ఉండేది కౌన్సిలింగ్ ఒక ప్రాసెస్ అనేది. దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెస్ ఫీజ్ పేమెంట్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్, సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ రిపోర్ట్. ఇప్పుడు ఒక్కోటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్. అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసి హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఇవన్నీ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత మీ మొబైల్ కి అండ్ మీ ఈమెయిల్ కి అనేది ఓటీపీ వస్తుంది, వాటిని సబ్మిట్ అయితే చేయాలి. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ 2 కి అయితే మూవ్ అవుతుంది, అదే ప్రాసెసింగ్ ఫీ. ఇక్కడ ప్రాసెస్ ఫీ అనేది కేటగిరీ వాళ్ళకి డిఫరెంట్ గా ఉండిద్ది. ఇక్కడ జనరల్, ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్ స్టూడెంట్స్ కి అయితే 1200 అయితే ఉంటుంది. ఎస్టీ ఎస్సీ స్టూడెంట్స్ కి అయితే 600 అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ ఒక ఫీజు అనమాట. ఇక్కడ ఫీజ్ పేమెంట్ మెథడ్ వచ్చేలోకి ఆన్లైన్ లో యూపీఐ చేయొచ్చు, డెబిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ తో కూడా పేమెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ముఖ్యంగా చెబుతున్నా, ప్రాసెస్ ఫీ అనేది వన్స్ కంప్లీట్ అయితే రీఫండ్ అనేది ఉండదు. సో జాగ్రత్తగా చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని చెయ్యండి. ఇన్ కేస్ బై మిస్టేక్ క్యాన్సిల్ చేసి అక్కడ సక్సెస్ఫుల్ అయిపోతే మీ అమౌంట్ అనేది మళ్ళీ తిరిగి రాదు. ఈ సెకండ్ స్టెప్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ కి అయితే మూవ్ అయింది, అదే సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్టేజ్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది. మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాతే వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకుంటారు. ఇక్కడ మీరు ముఖ్యంగా రెడీగా పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేలకి ఎంసెట్ ఒక ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, 10th క్లాస్ ఒక మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఒక మార్క్స్ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికేట్ అప్ టు 12th క్లాస్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రెసిడెంట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండితో వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ రెడీగా పెట్టుకోండి. ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేలోకి వెబ్ ఆప్షన్ లోకి మూవ్ అవుతారు. ఇదే కౌన్సిలింగ్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. మీకు నచ్చిన కాలేజ్ ని పిక్ చేసుకునేది
ఇక్కడే. కానీ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అనేది మిస్టేక్ అయితే చేస్తున్నారు. ఎలాగంటే కొన్ని కాలేజ్ కోర్స్ అనేవి కామన్ గా ఉంటాయి. దాని వల్ల ఏంటంటే మీరు మిస్టేక్ గా వేరే కాలేజ్ లో జాయిన్ అవుతా ఉంటారు. ఇది కౌన్సిలింగ్ టైమ్ లో కామన్ గా జరిగే మిస్టేక్స్. ఇలాంటి మిస్టేక్ చేయకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు నేను హెల్ప్ చేస్తా. అది కూడా కాలేజెస్ ఎలా పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్లు పెట్టుకోవాలి, ఒక ప్రయారిటీ ఆర్డర్ ఏంది, ఇలాంటివన్నీ మీకు సజెషన్స్ అయితే ఇస్తాను. మీ ర్యాంక్ కి పాసిబుల్ అయ్యే కాలేజెస్ ఎక్కువ ఆప్షన్స్ పెట్టడం బెస్ట్. ఓన్లీ వన్ కాలేజ్ చూస్ చేసుకుని ఈ కాలేజ్ లో నాకు సీట్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటే ఇది చాలా వరకు అయితే రిస్క్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు మాక్సిమం ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సీట్ యొక్క అలాట్మెంట్ అన్నమాట. ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వినండి. ఫస్ట్ గా ఇక్కడ వచ్చేసరికి మీకు వచ్చిన ర్యాంక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ యొక్క కేటగిరీ అండ్ లాస్ట్ మీరు పెట్టిన ఒక వెబ్ ఆప్షన్ ఒక ప్రయారిటీ బేస్ అయ్యే మీకు ఒక సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీ ర్యాంక్ అనేది బెటర్ గా ఉంటే ఫస్ట్ లో పెట్టిన రిఫరెన్స్ కాలేజ్ అయితే రావచ్చు. కాబట్టి వెబ్ ఆప్షన్ అనేది కేర్ఫుల్ గా ఫిల్ చేయాలి. అండ్ కొంతమంది డౌట్ అయితే ఉన్నారు, బ్రో నాకు ఈ ర్యాంక్ వచ్చింది, నాకు ఈ కాలేజ్ వస్తుందా, లేదా ఈ కాలేజ్ వస్తుందా, ఈ బ్రాంచ్ వస్తుందా అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉన్నారు. వాళ్ళ కోసం మీకు అయితే సజెషన్స్ అయితే ఇస్తాను. ఆ కాలేజ్ వస్తుందా రాదా, లేదా మీరు అనుకున్న కాలేజెస్ ఏమైనా ఉన్నా కూడా దాంట్లో వస్తుందా రాదు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్ లో మీకు వచ్చిన ర్యాంక్ అండ్ మీరు ఏ కేటగిరీ అండ్ మీరు ప్రిఫరెన్స్ బ్రాంచెస్ ఉంటాయి కదా, లైక్ సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్, మెకానికల్, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి కదా. వీటిలో మీకు కొన్ని కోర్సెస్ అయితే నచ్చుతూ ఉంటాయి, దాంట్లో జాయిన్ అవుతా ఉంటాం, దాంట్లో ఫ్యూచర్ ఉందని చెప్పి అనుకుంటా ఉంటారు కదా. వాటిని అండ్ మీరు ఏమైనా కాలేజ్ ప్రిఫర్ చేస్తున్నారా, లైక్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ, జేఎన్టీకే కానీ, ఎస్ఆర్ఎం కానీ, లేదా మీ దగ్గరలో ఉన్న కాలేజెస్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, నాకు వచ్చిన ర్యాంక్ వస్తుందా రాదా అని చెప్పి అనుకుంటారు కదా. సో కాలేజ్ ఒక ఫుల్ నేమ్ అండ్ ఏ సిటీలో ఉంది ఆ నేమ్ కామెంట్ సెక్షన్ లో ఒకే కామెంట్ లో కామెంట్ చేసి పెట్టండి. వాటిని ప్రిడక్ట్ చేసి మీకు కాలేజ్ ని సజెషన్స్ అయితే ఇస్తాను. మీకు వస్తుందా రాదా, లేకపోతే వేరే బెటర్ కాలేజెస్ వస్తాయా రావా, వెబ్ ఆప్షన్ ఎక్కువ పెట్టుకోవచ్చా లేదా అని చెప్పి వీటి గురించి కూడా మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. పేరెంట్స్ చూసినా కూడా మీ పిల్లల ఒక ర్యాంక్ అండ్ కేటగిరీ ఇవన్నీ తెలిసే ఉండేది కదా. మీరు ఏమైనా కాలేజ్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే చేసేసేయండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. లేట్ అయినా ప్రతి ఒక్కరికి అయితే రిప్లై అయితే ఇస్తాను. అది కూడా కౌన్సిలింగ్ ముందే. సీట్ అలాట్మెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్. మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయలేకపోతే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుంది. స్టెప్ 7 వచ్చేసరికి కాలేజ్ రిపోర్టింగ్. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో మనకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి మన సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. అక్కడ కొన్ని ఫార్మ్స్ అయితే ఉంటాయి, జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, వాటిని ఫిల్ చేస్తే చాలు. అక్కడ కౌన్సిలింగ్ టైంలో మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలా లేదా జిరాక్స్ ఇవ్వాలా అని చెప్పి చాలా మంది అయితే ఉంటారు. క్లియర్ గా చెప్తున్నాను వినండి, మీరైతే ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వమాకండి, జిరాక్స్ అయితే తీసి అయితే ఒక సెట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇన్ కేస్ వేరే సెకండ్ కౌన్సిలింగ్ లో వేరే కాలేజ్ వస్తే, బెటర్ కాలేజ్ వస్తే వెళ్తానికి అయితే ఉండాలి కదా. ఇన్ కేస్ కొంతమంది అయితే ఫీజు కట్టించుకుని సర్టిఫికేట్ అయితే ఇవ్వరు, తర్వాత యూజ్ అయితే. ఇన్ కేస్ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు అయితే ఒరిజినల్స్ అయితే పక్కా ఇవ్వాల్సిందే. అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తే బెస్ట్. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా అడిగేది ఫీజు రిమెంబర్స్ అనేది నాకు వస్తుందా, మా ఫ్రెండ్ కు వస్తుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మా చెల్లి ఇంటర్మీడియట్ చదువుతుంది, నేను బీటెక్ చేస్తున్నాను, ఫీజు రిమెంబర్స్ అనేది ఇద్దరికి వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉన్నారు. ఇక్కడ మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఫీజు రిమెంబర్స్ అనేది అందరికి వస్తుందా అంటే నో, గవర్నమెంట్ ఒక రూల్స్ అనేది సాటిస్ఫై అయిన స్టూడెంట్స్ కే వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్, కేటగిరీ, రెసిడెంట్ అండ్ అదర్ ఎలిజిబుల్ కండిషన్స్ అనేది వెరిఫై అయితే చేస్తారు. కాబట్టి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వమాకండి. ట్యూషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉంటున్నారు. కొన్ని కాలేజెస్ కి అయితే డిఫరెంట్ ట్యూషన్ ఫీజు అయితే ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది కాలేజెస్. ఈ వీడియో చూసిన ఒక 10 మందికి అయితే డౌట్ అయితే ఉండేది, కౌన్సిలింగ్ ఫీజు అండ్ ట్యూషన్ ఫీజు అనేది సేమ్ అని. ఇది డిఫరెంట్ అన్నమాట. కౌన్సిలింగ్ ఫీజు అనేది మీరు ఎంసెట్ ఒక ర్యాంక్ బట్టి మీకు ఏమైనా కాలేజ్ వస్తాయో వాటికి మాత్రం పే చేస్తారు. ఈ ట్యూషన్ ఫీజు అనేది కాలేజీలో మీరు జాయిన్ అవుతారుగా, మీరు వాటికి పే చేస్తారు. ఇక్కడ ప్రాసెస్ ఫీజు అనేది సెపరేట్, కాలేజ్ ఒక ట్యూషన్ ఫీజు అనేది సెపరేట్. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లో ఫీజు అనేది తక్కువగా ఉంటుంది అండ్ ప్రైవేట్ కాలేజీలో బ్రాంచెస్ బట్టి ఫీజు అనేది ఛార్జ్ చేస్తారు. ఫీజు రిమెంబర్స్ ఎలిజిబిలిటీ అయితే గవర్నమెంట్ రిమెంబర్స్ వేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి కామన్ గా జరిగేది. ఇక్కడ మీరు కామన్ మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు, వాటి గురించి కూడా నేను చెప్పాలి కదా. సో ఇక్కడ కొన్ని కామన్ మిస్టేక్స్ ఏమేమి చేస్తారంటే,
ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓన్లీ వన్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేయడం వెబ్ ఆప్షన్ లో. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో కొన్నిసార్లు సర్వర్ బిజీ అయిపోయి వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోతూ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి రాంగ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం. లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం, ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం. ఇలాంటివి చేయడం వలన ఇలా అయితే రాంగ్ మిస్టేక్స్ అయితే జరుగుతుంది. ఇక్కడ వెరిఫికేషన్ అనేది కాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్ అన్ని సెలెక్ట్ చేసుకుంటారు కాలేజెస్, తర్వాత సేవ్ మాత్రం చేయకుండా మర్చిపోతున్నారు. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మర్చిపోతున్నారు, కాలేజ్ రిపోర్టింగ్ అనేది మిస్ అవ్వడం. ఇలాంటి మిస్టేక్స్ అనేది కామన్ గా జరుగుతున్నాయి. సో ఈ మైండ్ లో పెట్టుకుని మీరైతే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయమాకండి, అవాయిడ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే కౌన్సిలింగ్ అంటే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈజీగా కంప్లీట్ అయితే చేయొచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక కంప్లీట్ డేట్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెసెస్ కంప్లీట్ గా వీడియో అయితే చేస్తాను. వెబ్ ఆప్షన్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఏమేమి కాలేజ్ లో సీట్ అనేది రావచ్చు చెప్పాను. కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. బెటర్ కాలేజెస్ అన్ని మన ఛానల్ అయితే ఉన్నాయి. మీరు గవర్నమెంట్ కాలేజ్ చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ 10 గవర్నమెంట్ కాలేజ్ గురించి వీడియో అయితే చేశాను. ఇక్కడ లింక్ ఉందిగా, దీని మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ఓపెన్ అయిపోయింది. అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ 10 ప్రైవేట్ కాలేజ్ గురించి మీకు కావాలంటే దాని మీద కూడా ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేశాను. వీడియో లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను, దాని మీద క్లిక్ చేయగానే వీడియో అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసరికి ఫీజు అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది వాటి మీద డీటెయిల్గా అయితే వీడియోలో అయితే చెప్పాను. అందుకని చాలా మంది ఫీజు ఎక్కువ ఉంటుంది అని చెప్పి చాలా మంది రిప్లై అయితే ఇస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్ ఏమైనా ఉన్నా కూడా వాటి మీద ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను మీకోసం. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసేయండి. ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసేయండి. చాలా మంది డౌట్ అయితే ఉన్నారు, అంటే నాకు కాలేజ్ వస్తుందా రాదని కూడా ఉన్నారు కదా, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందామా.